సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. రైట్, ఇక సీఎంపై ఫిర్యాదుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు అనిల్, సీఎం రేవంత్ రెడ్డి పైన మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వాళ్లలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూశాము, ఉద్యోగ నియామకాలకు సంబంధించి పత్రాలు ఇస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి మ్యాడ్ డాగ్ లాగా మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రస్తుతానికి కొందరు స్ట్రెచర్ మీద ఉన్నారు, తొందరలోనే మార్చికి కూడా వెళ్తారని చెప్పేసి ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిగజారి ఈ విధంగా మాట్లాడడం నిస్సిగ్గుగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఇక మరి కాసేపట్లో కూడా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేరున్నారు రీసెంట్ గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.